Hi students, how are you all? Welcome to Drona. So, in our previous session, మనం అసెట్ యొక్క డెఫినేషన్ ని డిస్కస్ చేసాం. అసెట్స్ యొక్క డెఫినేషన్ తర్వాత టైప్స్ ఆఫ్ అసెట్స్ ని డిస్కస్ చేసాం. దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ అసెట్స్. వన్ ఈస్ నాన్ కరెంట్ అసెట్స్, అనదర్ వన్ ఈస్ కరెంట్ అసెట్స్. బట్ బేసిక్లీ అసెట్ మీన్స్ వాట్? అసెట్ మీన్స్ two conditions must be satisfied. Condition number 1, ownership అనేది ఉండాలి. కండిషన్ నెంబర్ 2, ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ అనేవి మనకు రావాలి. నథింగ్ బట్ ఫ్యూచర్ లో మనకు యూజ్ అవ్వాలి, దానివల్ల ఎంతో కొంత బెనిఫిట్ అనేది మనకు వస్తే అప్పుడు అది మనకు అసెట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అసెట్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్. వన్ ఈస్ నాన్ కరెంట్ అసెట్, సెకండ్ వన్ ఈస్ కరెంట్ అసెట్. Non-current assets means those assets which are used for more than 12 months, then such a type of assets will be called as non-current assets. Next, current assets. Current assets means are those assets which are used within 12 months. 12 months లోపే మనం యూజ్ చేస్తే. నాన్ కరెంట్ అసెట్స్ కి ఎగ్జాంపుల్స్ చూసాం, లైక్ ప్లాంట్ అండ్ మెషినరీ, బిల్డింగ్, ల్యాండ్, దిస్ కెమెరా, ద్రోణాలో అయితే చైర్స్, ఏసీ, ఫ్యాన్స్, బిల్డింగ్స్ ఎక్సెట్రా. వెరాస్ కరెంట్ అసెట్స్ కి వస్తే, కరెంట్ అసెట్స్ అనేవి విత్ ఇన్ 12 months లో మనం యూజ్ చేస్తూ ఉంటాం, రికర్ అవుతూ ఉంటుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ నాన్ కరెంట్ అసెట్స్ అనేవి కాన్స్టెంట్ గా ఉంటాయి. సో కరెంట్ అసెట్స్ మీన్స్ క్యాష్ బ్యాలెన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ డే చేంజ్ అవుతుంటుంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ డే చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ డెటార్. డెటార్ అంటే ఆల్రెడీ ప్రీవియస్ సెషన్ లో డిస్కస్ చేసాం. డెటార్ అంటే ఎవరికైతే మనం గూడ్స్ క్రెడిట్ బేసిస్ మీద సేల్ చేస్తామో, ఎవరికైతే మనం గూడ్స్ క్రెడిట్ బేసిస్ మీద సేల్ చేస్తామో ఆ పర్సన్ ని డెటార్ అని చెప్పి పిలుస్తాం. డెటార్ షార్ట్ కట్ చెప్పాను, గుర్తుందా మర్చిపోయారా? సేల్స్ క్రెడిట్ బేసిస్ మీద చేసినప్పుడు పిక్చర్ లోకి డెటార్ వస్తాడు. SD అని షార్ట్ కట్ చెప్పానమ్మా నేను, ఇఫ్ యూ రిమెంబర్. ఓకే, ఎస్. బిల్స్ రిసీవబుల్ అంటే ఏంటి ఈరోజు డిస్కస్ చేద్దాం. అట్ ద సేమ్ టైం స్టాక్ కూడా ఈరోజు డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, నాన్ కరెంట్ అసెట్స్ ఆర్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. వన్ ఈస్ టాంజిబుల్ అసెట్స్, అనదర్ వన్ ఈస్ ఇంటాంజిబుల్ అసెట్స్. టాంజిబుల్ అసెట్స్ ఆర్ దోస్ అసెట్స్ విచ్ వీ కెన్ సీ అండ్ వీ కెన్ టచ్. మన కళ్ళతో చూడగలం, మన కళ్ళతో టచ్ చేయగలం. ఇంటాంజిబుల్ అసెట్స్ ఆర్ దోస్ అసెట్స్ విచ్ వీ కెనాట్ సీ, మన కళ్ళతో చూడలేము, టచ్ చేయలేము. లైక్ గుడ్ విల్, పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, సాఫ్ట్వేర్స్, ఓకే, వ్యాక్సిన్ కి సంబంధించిన ఫార్ములా ఎక్సెట్రా. ఓకే, ఎస్. గుడ్స్. గూడ్స్ అంటే ఏంటమ్మా? గూడ్స్ ఆర్ ద ఐటమ్స్ ఇన్ విచ్ బిజినెస్ డీల్స్ ఆర్ విచ్ సోల్ ఇన్ ద బిజినెస్. మనం మన బిజినెస్ లో వేటినైతే సేల్ చేస్తామో వాటిని గూడ్స్ అని చెప్పి పిలుస్తాం. సో ఫస్ట్ గూడ్స్ ని మనం సేల్ చెయ్యాలి అంటే ఆ గూడ్స్ ని మనం ఏం చేయాలి నాన్న? ఫస్ట్ పర్చేస్ చేయాలి. అమ్మాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి? కొనాలి కదా. సో దట్ ఈ రోజు నుంచి గూడ్స్ అంటే మీ మైండ్ లో 2 terms రావాలి. వన్ ఇస్ పర్చేస్, సెకండ్ వన్ ఇస్ సేల్. ఓకే, ఎస్. పర్చేస్ అనేవి క్రెడిట్ బేసిస్ కి చేయొచ్చు, క్యాష్ బేసిస్ కి చేయొచ్చు. సేల్స్ అనేవి క్యాష్ బేసిస్ కి చేయొచ్చు, క్రెడిట్ బేసిస్ కి చేయొచ్చు. మరి పర్చేజెస్ క్రెడిట్ బేసిస్ కి చేస్తే పిక్చర్ లోకి డెటార్ వస్తాడు. పిక్చర్ లోకి ఎవరు వస్తాడు? డెటార్ వస్తారు. సేల్స్ అనేవి క్రెడిట్ బేసిస్ కి చేస్తే పిక్చర్ లోకి సారీ పర్చేస్ అనేవి క్రెడిట్ బేసిస్ కి చేస్తే పిక్చర్ లోకి క్రెడిటార్ వస్తారు. సేల్స్ అనేవి క్రెడిట్ బేసిస్ కి చేస్తే పిక్చర్ లోకి డెటార్ అని వస్తాడు. సో P అంటే పర్చేజెస్, C అంటే క్రెడిటార్, S అంటే సేల్స్, D అంటే డెటార్. SDPC. ఓకేనా? ఎస్. క్యాష్ బేసిస్ అంటే ఏంటి? ఇమ్మీడియట్ గా క్యాష్ పే చేస్తే దాన్ని క్యాష్ బేసిస్ అంటాము. క్యాష్ బేసిస్ అంటే నథింగ్ బట్ ఇందులో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. నెక్స్ట్, క్రెడిట్ బేసిస్ అంటే ఇమ్మీడియట్ పేమెంట్ అనేది చేయము, పేమెంట్ విల్ బి డన్ ఇన్ ఫ్యూచర్. ఎస్. సో ఇక్కడ దాకా ప్రీవియస్ సెషన్ లో డిస్కస్ చేసాం, అవునా? ఎస్. నెక్స్ట్, డెటార్ అంటే ఎవరమ్మా? డెటార్ ఈజ్ అ పర్సన్ టు హూమ్ గూడ్స్ ఆర్ సోల్డ్ ఆన్ క్రెడిట్ బేసిస్ ఆర్ ఫ్రమ్ హూమ్
క్యాష్ ఈజ్ రిసీవబుల్. ఎవరికైతే మనం గూడ్స్ క్రెడిట్ బేసిస్ కి సేల్ చేస్తామో లేదా ఎవరి దగ్గర నుంచి అయితే మనకు క్యాష్ రావాలో ఆ పర్సన్ ని డెటార్ అంటాము. మనం గూడ్స్ క్రెడిట్ బేసిస్ కి సేల్ చేస్తే, మనం గూడ్స్ అమ్మితే అతను ఏమన్నాడు, సార్ నా దగ్గర క్యాష్ లేదు సార్, నేను 2-3 months తర్వాత పే చేస్తాను అని చెప్పి అతను చెప్పాడు, అవునా? సో అతను మనకు ఫ్యూచర్ లో క్యాష్ అనేది పే చేస్తాడు. ఎవరైతే పే చేస్తాడో అతన్ని డెటార్ అంటాము. ఎవరి దగ్గర నుంచి అయితే మనకు క్యాష్ రావాలో ఆ పర్సన్ కి డెటార్ అంటాం. ఓకేనా? క్రెడిటార్ అంటే ఎవరు? క్రెడిటార్ ఇస్ అ పర్సన్ ఎవరైతే మనకు గూడ్స్ క్రెడిట్ బేసిస్ కి ఇస్తారో, అంటే మనం గూడ్స్ క్రెడిట్ బేసిస్ కి పర్చేస్ చేసామనుకోండి, ఎవరి దగ్గర నుంచి అయితే మనం గూడ్స్ క్రెడిట్ బేసిస్ కి పర్చేస్ చేసామో ఆ పర్సన్ ని క్రెడిటార్ అంటాం. ఏమంటామమ్మా? క్రెడిటార్, లేదా ఇలా కూడా పిలవచ్చు. ఎవరికైతే మనం క్యాష్ పే చేయాలో అతన్ని క్రెడిటార్, ఎవరి దగ్గర నుంచి అయితే క్యాష్ మనకు రావాలో అతన్ని డెటార్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా? ఎస్. నెక్స్ట్ అమ్మా, సో ఇది కంప్లీట్ చేసాం ప్రీవియస్ సెషన్ లో. ఇప్పుడు సునీల్ అనే పర్సన్ ఉన్నాడు. సునీల్ అనే పర్సన్ టోటల్ గూడ్స్ పర్చేస్ చేశాడమ్మా. 4 boxes ఆఫ్ గూడ్స్ ని పర్చేస్ చేశాడు. అవుట్ ఆఫ్ దీస్ 4 boxes అతను సేల్ చేశాడు 2 boxes, అవునా? ఇంకా అన్సోల్డ్ చేయకుండా, ఇంకా సేల్ చేయకుండా తన దగ్గర ఎన్ని బాక్సెస్ ఉన్నాయి? 2 boxes ఉన్నాయి కదా, ఇంకా సేల్ చేయకుండా. దాన్నే మనం ఏమని చెప్పి పిలుస్తామంటే క్లోజింగ్ స్టాక్ అని చెప్పి పిలుస్తాం. ఏమని చెప్పి పిలుస్తామమ్మా? క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ అంటే ఏంటి? గూడ్స్ విచ్ ఆర్ అన్సోల్డ్ అట్ ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం. ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం కి గూడ్స్ అనేవి, ఏ గూడ్స్ అయితే అన్సోల్డ్ గా ఉంటాయో ఆ గూడ్స్ ని మనం క్లోజింగ్ స్టాక్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా? బట్ జనరల్ గా క్లోజింగ్ స్టాక్ అనేది మనం జనరల్ గా ఇయర్ ఎండ్ కి చూస్తాం, ఇయర్ ఎండ్. బట్ ఇక్కడ ఇయర్స్ అనేవి 2 years ఉండొచ్చు అమ్మా. ఇయర్స్ అనేవి 2 years అంటే ఒకటేమో క్యాలెండర్ ఇయర్ ఉండొచ్చు, ఇంకోటేమో ఫైనాన్షియల్ ఇయర్. క్యాలెండర్ ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్. క్యాలెండర్ ఇయర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 1st January నుంచి స్టార్ట్ అయ్యి 31st December కి ఎండ్ అవుతుంది. ఫైనాన్షియల్ ఇయర్ 1st April కి స్టార్ట్ అయ్యి 31st March కి ఎండ్ అవుతుంది. 1st April నుంచి స్టార్ట్ అయ్యి 31st March కి ఎండ్ అవుతుంది ఫైనాన్షియల్ ఇయర్. క్యాలెండర్ ఇయర్ ఏమో 1st January, అంటే జనవరి నుంచి స్టార్ట్ అయ్యి డిసెంబర్ కి ఎండ్ అవుతుంది. జనవరికి స్టార్ట్ అయ్యి డిసెంబర్ కి ఎండ్ అవుతుంది. వెరాస్ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ కి స్టార్ట్ అయ్యి మార్చ్ కి ఎండ్ అవుతుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం 2021 లో ఉన్నాం కదా, ఓకేనా? సో క్యాలెండర్ ఇయర్ 2021 కి క్యాలెండర్ ఇయర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 1st January 2021 టు 31st December 2021 కి. బట్ వెరాస్ ఫైనాన్షియల్ ఇయర్ ఎలా స్టార్ట్ అవుతుందంటే 2021 కి 1st April 21 టు 31st March 22. ఓకేనా? సో ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ కి స్టార్ట్ అవుతుంది, మార్చ్ కి ఎండ్ అవుతుంది. క్యాలెండర్ ఇయర్ అనేది జనవరికి స్టార్ట్ అయ్యి డిసెంబర్ కి ఎండ్ అవుతుంది. క్యాలెండర్ ఇయర్, మన క్యాలెండర్ లో ఇయర్స్ ఎలా ఉంటాయి? జనవరి నుంచి డిసెంబర్ దాకా ఉంటాయి కదా. సో క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి నుంచి డిసెంబర్, ఫైనాన్షియల్ ఇయర్ అంటే 1st April నుంచి 31st March. ఓకేనా? ఎస్. చూడండి, ఇక్కడ క్లోజింగ్ స్టాక్ అనేది మనం ఇయర్ ఎండ్ కి క్యాలిక్యులేట్ చేస్తాం. ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే మనం చేసిన టోటల్ పర్చేజెస్, ఇక్కడ మనం చేసిన టోటల్ పర్చేజ్ ఎంత? 4 boxes. అందులో నుంచి మనం సేల్ చేసిన బాక్సెస్, ఎన్ని బాక్సెస్ సేల్ చేసాం? 2 boxes. రిమైనింగ్ బాక్సెస్ ఇంకా ఎన్ని ఉన్నాయి? 2 boxes. ఈ 2 boxes మనకు క్లోజింగ్ స్టాక్ అవుతుంది. ఈ 2 boxes మనకి ఏమవుతుందమ్మా? క్లోజింగ్ స్టాక్ అవుతుంది. అది కూడా
క్లోజింగ్ స్టాక్ జనరల్ గా ఇయర్ ఎండ్ కి చేస్తాము, ఇయర్ ఎండ్ కి జనరల్ గా. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ బిజినెస్ టు బిజినెస్ ఆర్ ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్స్. కొంతమంది సమ్ ఆఫ్ ద బిజినెసెస్ వీళ్ళు క్లోజింగ్ స్టాక్ ని రెగ్యులర్ గా క్యాలిక్యులేట్ చేస్తారు కొన్ని బిజినెస్ లో అయితే. ఇంకొన్ని బిజినెస్ లో క్లోజింగ్ స్టాక్ ని క్వార్టర్లీ బేసిస్ ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఇంకొన్ని బిజినెసెస్ లో క్లోజింగ్ స్టాక్ ని 6 months కి ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తారు. ఎవరు ఎలాగైనా క్యాలిక్యులేట్ చేయను, ప్రాబ్లం ఏమీ లేదు. బట్ క్లోజింగ్ స్టాక్ అనేది ఏ గూడ్స్ అయితే అన్సోల్డ్ సేల్ చేయకుండా ఉంటాయో మన దగ్గర ఆర్ మన గోడౌన్ లో, దాన్ని మనం క్లోజింగ్ స్టాక్ అని చెప్పి పిలుస్తాము. క్లోజింగ్ స్టాక్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? మనం కొన్న గూడ్స్, అందులో నుంచి మనం అమ్మిన గూడ్స్, పర్చేజెస్ మైనస్ సేల్ గూడ్స్, మనకేమొస్తుందమ్మా? క్లోజింగ్ స్టాక్ అనేది వస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్. ఒకసారి రాసుకుందామా ఇప్పుడు క్లోజింగ్ స్టాక్. సో 1 second. 4, 5, 6, 5, 6. Okay. 7th one. Closing stock. క్లోజింగ్ స్టాక్ దీన్ని మనం ఏమని కూడా పిలవచ్చు అంటే క్లోజింగ్ స్టాక్ ఆర్ స్టాక్ అని కూడా పిలవచ్చు. స్టాక్ includes goods unsold on a particular date. ఒక పర్టికులర్ డేట్ కి ఏ గూడ్స్ అయితే మన గోడౌన్ లో సేల్ చేయకుండా ఉంటాయో వాటిని మనం క్లోజింగ్ స్టాక్ అని చెప్పి పిలుస్తాం. క్లోజింగ్ స్టాక్ గూడ్స్. క్లోజింగ్ స్టాక్ అంటే ఏమి ఇంక్లూడ్ అయి ఉంటుందమ్మా? గూడ్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఏ గూడ్స్ అయితే అన్సోల్డ్ గా మన గోడౌన్ లో ఉంటాయో ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం కి వాటిని మనం క్లోజింగ్ స్టాక్ అంటాం. ఇట్ డిపెండ్స్ ఆన్ ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్. నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం జనరల్ గా మనమైతే ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం ని జనరల్ గా మనమైతే జనరల్లీ ఇయర్ ఎండ్ చేస్తాం. మనమైతే ఫౌండేషన్ లెవెల్లో అయితే మన ప్రాబ్లమ్స్ లో కూడా క్లోజింగ్ స్టాక్ అనేది జనరల్ గా ఇయర్ ఎండ్ కి క్యాలిక్యులేట్ చేస్తాం. మరి ఫస్ట్ ఇయర్ ఎండ్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఇయర్స్ అనేవి 2 types. ఇయర్స్ అనేవి ఇయర్స్ అనేవి 2 types ఉన్నాయి. ఇయర్స్ అనేవి 2 types. One is calendar year. Second one is ఫైనాన్షియల్ ఇయర్. క్యాలెండర్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? క్యాలెండర్ ఇయర్ స్టార్ట్ అయ్యేది 1st January టు ఎండ్ అయ్యేది 31st December. ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1st April టు 31st March కి ఎండ్ అవుతుంది. ఓకేనా? సో క్యాలెండర్ ఇయర్ అనేది 1st January స్టార్ట్ అవుతుందమ్మా, 31st December కి ఎండ్ అవుతుంది. ఫైనాన్షియల్ ఇయర్ అనేది 1st April కి స్టార్ట్ అవుతుంది, 31st March కి ఎండ్ అవుతుంది. సో మనం జనరల్ గా
ఇయర్ ఎండ్ కి క్లోజింగ్ స్టాక్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ప్రాబ్లమ్స్ ఎలాగైనా ఇవ్వచ్చు నాన్న, సమ్ టైమ్స్ క్యాలెండర్ ఇయర్ ఇవ్వచ్చు, సమ్ టైమ్స్ ఫైనాన్షియల్ ఇయర్ ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా? సో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. క్లోజింగ్ స్టాక్. స్టాక్ ఇంక్లూడ్స్ గూడ్స్. ఏ గూడ్స్ అయితే అన్సోల్డ్ చేయకుండా, అన్సోల్డ్ అంటే ఇంకా సేల్ చేయకుండా మన గోడౌన్ లో ఉంటాయో ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం కి, వాటిని మనం స్టాక్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, నోట్ చేసుకోండి వీడియో పాస్ చేసి. యా, కంప్లీటా? ఓకే, నెక్స్ట్ రెవెన్యూ. ఇప్పుడు మనం పర్చేస్ చేసిన గూడ్స్ 50,000 కి సేల్ చేసాం నాన్న. ఇప్పుడు ఈ 50,000 ని రెవెన్యూ అని చెప్పి పిలుస్తారు. ఏమని చెప్పి పిలుస్తారు? రెవెన్యూ అని చెప్పి పిలుస్తారు. ఓకే, రెవెన్యూ మీన్స్ అమౌంట్ రిసీవబుల్ ఆర్ రియలైజ్డ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ గూడ్స్. అమౌంట్ రిసీవబుల్ ఆర్ రియలైజ్డ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ గూడ్స్. రావాల్సింది, వచ్చేసింది లేదా రావాల్సింది. క్యాష్ ట్రాన్సాక్షన్ ఉందనుకోండి, ఇమీడియట్ గా క్యాష్ అనేది రిసీవ్ చేసుకుంటాం. క్యాష్ ట్రాన్సాక్షన్ ఉంటే ఇమీడియట్ గా క్యాష్ అనేది వచ్చేస్తుంది. క్రెడిట్ ట్రాన్సాక్షన్ ఉంటే ఇమీడియట్ గా క్యాష్ రాదు. కాబట్టి రెవెన్యూ ఇంక్లూడ్స్ బోత్ క్యాష్ రిసీవ్డ్, రియలైజ్డ్ ఆర్ రిసీవబుల్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం దీనికి. రెవెన్యూ 8th పాయింట్ రెవెన్యూ. సో ఇప్పుడు గూడ్స్ సేల్స్ చేశాను. ఓకేనా? సో ఎంతకు సేల్ చేశానంటే 70,000 కి నేను గూడ్స్ ని సేల్ చేశాను. ఓకే, సో నేను సేల్ చేసింది 70,000. బట్ ఏ గూడ్స్ అయితే అమ్మానో, ఏ గూడ్స్ అయితే సేల్ చేశానో, ఆ గూడ్స్ నేను ఎంత కొన్నాను అంటే, నేను ఎంత కొన్నానంటే నాకు పడిన కాస్ట్ ఎంత అంటే 50,000. నాకు పడిన కాస్ట్ ఎంతనన్నా 50,000. అంటే నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది? సార్ మీరు అమ్మింది 70,000 కి, మీరు పర్చేస్ చేసింది 50,000 కి, అంటే మీకు 20,000 ఏమైంది? ప్రాఫిట్ అయింది. అవునా కదా? ప్రాఫిట్. సో ఈ ట్రాన్సాక్షన్ లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అన్న. ఈ ట్రాన్సాక్షన్ లో ఈ 70,000 ఏదైతే నాకు క్యాష్ వచ్చిందో దీన్ని నేను రెవెన్యూ అని చెప్పి పిలుస్తారు. 20,000 ఏదైతే వచ్చిందో దీన్ని ప్రాఫిట్ ఆర్ ఇన్కమ్ అని చెప్పి పిలుస్తారు. బట్ చాలా మంది స్టూడెంట్స్ ఈ 20,000 ని రెవెన్యూగా కన్సిడర్ చేస్తాడు, విచ్ ఈస్ రాంగ్. రెవెన్యూ అంటే అమౌంట్ రిసీవబుల్ ఆర్ రియలైజ్డ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ గూడ్స్ ఆర్ రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్. మనం గూడ్స్ సేల్ చేసిన తర్వాత మనకు వచ్చిన అమౌంట్, రావాల్సిన అమౌంట్ రెండు కలిపితే రెవెన్యూ అవుతుంది. ఓకేనా? ఎస్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, నేను సేల్స్ చేశాను. సో 50,000 క్యాష్ సేల్స్, another 70,000 credit sale. 50,000 cash sales, another 70,000 credit sales. మీరు చెప్పండి. సో క్యాష్ సేల్స్, క్రెడిట్ సేల్స్. సో టోటల్ సేల్స్ ఎంత? టోటల్ సేల్స్ is 1,20,000. Total sales includes cash sales as well as credit sales. ఓకేనా? సో టోటల్ సేల్స్ అన్నప్పుడు క్యాష్ సేల్స్ ని కన్సిడర్ చేయాలి, క్రెడిట్ సేల్స్ ని కన్సిడర్ చేయాలమ్మా. టోటల్ సేల్స్ అన్నప్పుడు. ఓకే, సో టోటల్ సేల్స్ ఎంత? 1,20,000. నేను ఈ గూడ్స్ ఎంతకు పర్చేస్ చేశానంటే నాకు పడిన కాస్ట్ ఎంత అంటే 90,000 రూపీస్ నాకు పడిన కాస్ట్ అమ్మా. సో టోటల్ సేల్స్ లో నుంచి కాస్ట్ ని లెస్ చేస్తే 30,000 నాకు ఏమవుతుందంటే ప్రాఫిట్ అవుతుంది.
30,000 ఈజ్ మై ప్రాఫిట్. సో ఇక్కడ రెవెన్యూ అంటే ఎంత అమౌంట్ అవుతుంది? రెవెన్యూ అంటే 50,000 రెవెన్యూ అవుతుందా, 70,000 రెవెన్యూ అవుతుందా, 1,20,000 రెవెన్యూ అవుతుందా, లేదా 30,000 రెవెన్యూ అవుతుందా చెప్పండి. ఒకసారి డెఫినేషన్ చూడండి. రెవెన్యూ మీన్స్ అమౌంట్, రెవెన్యూ మీన్స్ అమౌంట్ రిసీవబుల్ అంటే రావాల్సింది, ఆర్ రియలైజ్డ్, రావాల్సింది ఆర్ రియలైజ్డ్ వచ్చేసింది. దేని ద్వారా? ఫ్రమ్ సేల్ ఆఫ్ గూడ్స్. ఫ్రమ్ సేల్ ఆఫ్ గూడ్స్. గూడ్స్ అమ్మడం వల్ల వచ్చేసిన అమౌంట్ రావాల్సిన అమౌంట్ రెండింటిని కలిపి రెవెన్యూ అంటారు. అంటే క్యాష్ అంటే రియలైజ్ అయిపోయింది, రియలైజ్డ్. క్రెడిట్ అంటే రిసీవబుల్, రావాల్సింది, రిసీవబుల్, రావాల్సింది. సో రెవెన్యూ ఇంక్లూడ్స్ క్యాష్ రిసీవబుల్ అండ్ రియలైజబుల్, రియలైజ్డ్, రిసీవబుల్ అండ్ రియలైజ్డ్ రెండు కలిపి మనకు సేల్స్ రెవెన్యూ అవుతుంది. సో ఇక్కడ సేల్స్ నథింగ్ బట్ టోటల్ సేల్స్ 1,20,000 ఈజ్ మై రెవెన్యూ. 1,20,000 ఈజ్ మై రెవెన్యూ. ఆర్ యు గెటింగ్ ద పాయింట్? అర్థమైంది నాన్న? రెవెన్యూ అంటే రియలైజ్ అయిన అమౌంట్ అండ్ రావాల్సిన అమౌంట్ రెండింటిని కలిపి రెవెన్యూ అవుతుంది. ఓకేనా? సో ఈ ప్రాఫిట్, దీన్ని ప్రాఫిట్ ఆర్ ఇన్కమ్ అని చెప్పి కూడా పిలుస్తారు. బట్ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, దీన్ని ప్రాఫిట్ అంటారు ప్రస్తుతానికి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ప్రాఫిట్ ఈ కేసులో 20,000, ఈ కేసులో 30,000. బట్ కొన్నిసార్లు సేల్స్ ని ఇన్కమ్ లాగా కూడా పిలిచేస్తూ ఉంటారమ్మా. సేల్స్ ని ఇది నా ఇన్కమ్ అని చెప్పి పిలుస్తారు. ఇన్కమ్ అని ఎందుకు చెప్తారు ఏంటి అనేది మనం ఈ రెవెన్యూ అయిపోయిన తర్వాత డిస్కస్ చేద్దాం, అప్పుడు చెప్తాను. ఓకేనా? ఎస్. సో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సేల్స్ ని ఇన్కమ్ అని కూడా అంటారు. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. 1 సెకండ్, నేను స్క్రీన్ చూపిస్తాను మీకు. రెవెన్యూ, ఫస్ట్ రెవెన్యూ అని చెప్పి హెడింగ్ పెట్టండి అమ్మా, చెప్తాను. రెవెన్యూ అని చెప్పి హెడింగ్ పెట్టండి, దాని తర్వాత రాయండి రెవెన్యూ. ఇది రాయండి ఈ డెఫినేషన్. రెవెన్యూ మీన్స్ amount realized and receivable from sale of goods or rendering of services. Revenue means amount realized and receivable from sale of goods or rendering of services. Services ని రెండర్ చేసి కూడా అమౌంట్ రిసీవ్ చేసుకోవచ్చు. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. దాని తర్వాత ఈ ఎగ్జాంపుల్స్ నోట్ డౌన్ చేసుకోండి. రెండు ఎగ్జాంపుల్స్, ఎగ్జాంపుల్ నెంబర్ 1 అండ్ ఎగ్జాంపుల్ నెంబర్ 2. ఓకేనా? నోట్ చేశారమ్మా? సో ప్లీజ్ పాస్ ద వీడియో, నోట్ ఇట్ డౌన్. వీడియో పాస్ చేసి నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సునీల్ అనే పర్సన్ బిజినెస్ లో క్యాష్ ని ఇన్వెస్ట్ చేశాడు. మరి దీన్ని మనం ఏమని చెప్పి పిలుస్తాం? క్యాపిటల్ అని చెప్పి పిలుస్తాం. సో ఇప్పుడు వచ్చిన క్యాష్ ని మనం ఏం చేస్తామంటే కొంత క్యాష్ తో ఎంప్లాయీస్ కి శాలరీ పే చేయడం. ఓకేనా? సో ఈ మొబైల్ షాప్ కి సంబంధించి ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయడం, నెక్స్ట్ రెంట్ పే చేస్తాం. ఇంకొంత క్యాష్ తో గూడ్స్ ని పర్చేస్ చేస్తాం. ఇంకొంత క్యాష్ తో
ఇంకొంత క్యాష్ తో నాన్ కరెంట్ అసెట్స్ ని పర్చేస్ చేస్తాం. సో ఇక్కడ జాగ్రత్తగా వినండి అమ్మా. మనం ఎంప్లాయీస్ కి సాలరీస్ పే చేసాం, అవునా? దీన్ని ఏమని చెప్పి పిలుస్తారు? ఖర్చు. నథింగ్ బట్ అకౌంట్స్ లో దీన్ని టెక్నికల్ గా ఎక్స్పెండిచర్ అని చెప్పి పిలుస్తారు, ఆర్ ఎక్స్పెన్స్ అంటారు. సో ఎక్స్పెండిచర్ ఖర్చు. Expenditure means if the cash is going out of the business, మన బిజినెస్ నుంచి క్యాష్ బయటికి వెళితే అప్పుడు దాన్ని మనం ఎక్స్పెండిచర్ అని చెప్పి పిలుస్తాం. సాలరీ పే చేసినప్పుడు బిజినెస్ నుంచి క్యాష్ బయటికి వెళ్ళిందా లేదా? ఎస్. ఎలక్ట్రిసిటీ బిల్ పే చేసేటప్పుడు కూడా బిజినెస్ నుంచి క్యాష్ బయటికి వెళ్ళింది. రెంట్ పే చేసేటప్పుడు కూడా బిజినెస్ లో నుంచి క్యాష్ అనేది బయటికి వెళ్ళింది. గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు కూడా బిజినెస్ లో నుంచి క్యాష్ బయటికి వెళ్ళింది. నాన్ కరెంట్ అసెట్స్ లైక్ బిల్డింగ్ పర్చేస్ చేశాను, బిల్డింగ్, ఫర్నిచర్స్ ఎక్సెట్రా, ఇవి పర్చేస్ చేసేటప్పుడు కూడా క్యాష్ అనేది బయటికి వెళ్ళింది. ఇఫ్ ద క్యాష్ ఇస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద బిజినెస్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ expenditure. If the cash is going out of the business then it is called as expenditure. ఏమని చెప్పి పిలుస్తాం నాన్న? ఎక్స్పెండిచర్ అని చెప్పి పిలుస్తాం. అండ్ ఈ ఎక్స్పెండిచర్ లో కొన్ని ఎక్స్పెండిచర్స్ ఏమో రెగ్యులర్ గా ఇంకర్ అవుతూ ఉంటాం, ఇంకొన్ని ఎక్స్పెన్సెస్ ఏమో ఇర్రెగ్యులర్ గా ఇంకర్ అవుతూ ఉంటాం. సో మీరు అబ్జర్వ్ చేస్తే రెగ్యులర్ గా కొన్ని ఎక్స్పెన్స్ అంటే నథింగ్ బట్, ఎక్స్పెండిచర్ అంటే నథింగ్ బట్ ఖర్చులు. ఎక్స్పెండిచర్ అంటే నథింగ్ బట్ ఖర్చులు. ఓకేనా? ఎస్. సో మరి కొన్ని ఖర్చులేమో రెగ్యులర్ గా ఇంకర్ అవుతాం, ఇంకొన్ని ఖర్చులేమో ఎప్పుడో ఒకసారి అంటే ఇయర్లీ వన్సో, 2 years కి వన్సో, 3 years కి వన్సో ఇంకర్ అవుతుంటాం. బట్ సాలరీస్ కొన్ని ఎక్స్పెండిచర్స్ ఏమో రెగ్యులర్ గా ఇంకర్ అవుతుంటాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. సాలరీ అనేది రెగ్యులర్ గా నథింగ్ బట్ ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ రెగ్యులర్ గా ఎంప్లాయీస్ కి సాలరీ పే చెయ్యాలా లేదా? ఎస్, పే చేయాలి. దెన్ సాలరీ రెగ్యులరా ఇర్రెగ్యులరా? సార్ రెగ్యులర్ లో కవర్ అవుతుంది. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ పే చేయాలా లేదా? ఎస్, ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ పే చేయాలి కాబట్టి ఎలక్ట్రిసిటీ కూడా రెగ్యులర్ లో కవర్ అవుతుంది. రెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ పే చేయాలా? ఎస్, రెంట్ కూడా రెగ్యులర్ లో కవర్ అవుతుంది. నెక్స్ట్ మీరు ఎవరి దగ్గర నుంచైనా అప్పు తీసుకుంటే దానికి మీరు ఇంట్రెస్ట్ పే చేయాలా లేదా? ఇంట్రెస్ట్ పే చేయాలా? ఎస్, ఇంట్రెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ అట్ ద సేమ్ టైం ఆర్ సమ్ టైమ్స్ ఇయర్లీ వన్స్ కూడా ఇంట్రెస్ట్ పే చేయొచ్చు. అంటే ఇంట్రెస్ట్ కూడా రెగ్యులర్ గా పే చేస్తూ ఉంటాం. గూడ్స్, బిజినెస్ లో గూడ్స్ కొనాలా, గూడ్స్ పర్చేస్ చేయాలా? మరి ఈ గూడ్స్ కూడా మనం రెగ్యులర్ గా పర్చేస్ చేస్తామా? ఎస్. సో ఈచ్ అండ్ ఎవ్రీ వీక్ ఒకసారి గూడ్స్ ఆర్డర్ పెడుతూ ఉంటాం, లేదా మంత్లీ ఒకసారి అయినా సరే గూడ్స్ అనేవి ఆర్డర్ పెడుతూ ఉంటాం. ఓకే, ఎంత వరస్ట్ బిజినెస్ అయినా సరేనా, ఎంత స్లోగా బిజినెస్ జరిగినా కూడా మనం ఇయర్ కి 2 times అయినా మినిమం ఆర్డర్స్ అనేది ప్లే చేస్తామా? ఎస్. సో రెగ్యులర్ గా ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తూ ఉంటాం. బట్ మీరు బిల్డింగ్ పర్చేస్ చేశారు నాన్న, డైలీ బిల్డింగ్ పర్చేస్ చేస్తారా? అంటే ఇయర్ కి ఒకసారి బిల్డింగ్ పర్చేస్ చేస్తారా? లేదా ఒకసారి బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అయిపోతే ఆ బిల్డింగ్ ని ఒక మినిమం 10 to 15 years యూస్ చేస్తారా? సార్ ఒకసారి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగిపోతే ఈ బిల్డింగ్ మినిమం నేను 10 to 15 years యూస్ చేసుకుంటాను అంటే రెగ్యులర్ గా చేసేది కాదు, ఇర్రెగ్యులర్ గా చేసేది. ఫర్నిచర్స్, షాపింగ్ మాల్ లో ఫర్నిచర్స్, ఆర్ మొబైల్ షాప్ లో ఫర్నిచర్స్, ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ ఆర్ ఇయర్లీ వన్స్ ఫర్నిచర్స్ పర్చేస్ చేస్తూ ఉంటారా? అంటే సంవత్సరానికి ఒకసారి ఫర్నిచర్స్ పర్చేస్ చేస్తారా? ఒకసారి ఫర్నిచర్స్ పర్చేస్ చేసిన తర్వాత ఒక 3-4 years దాకా యూస్ చేస్తారమ్మా? సార్ ఒకసారి ఫర్నిచర్స్ పర్చేస్ చేసేసిన తర్వాత మినిమం 3 to 4 years యూస్ చేస్తాం. ఇది కూడా ఫర్నిచర్ కూడా ఇర్రెగ్యులర్ లో కవర్ అవుతుంది. మెషినరీస్ చెప్పండి. మెషినరీస్ మీరు ప్రొడక్ట్స్ ని తయారు చేయడం కోసం మెషినరీస్ ని పర్చేస్ చేశారమ్మా, మెషినరీని కొన్నారు, ఒక మెషిన్ ని కొన్నారు. మెషిన్ ని ఈచ్ అండ్ ఎవ్రీ డే పర్చేస్ చేస్తారా కొత్త మెషిన్? లేదా సంవత్సరానికి ఒక కొత్త మెషిన్ కొంటామా? నో. ఒకసారి మనం ఒక కొత్త మెషిన్ ని పర్చేస్ చేస్తే ఈ మెషిన్ ని మినిమం 3 to 4 years యూస్ చేస్తామా చేయమా? ఎస్. మరి ఈ మెషినరీ కూడా ఇర్రెగ్యులర్ గా పర్చేస్ చేస్తూ ఉంటాం. సో కొన్నేమో రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి, నథింగ్ బట్
లెస్ దాన్ 12 మంత్స్ లో జరుగుతూ ఉంటాయి, ఇంకొన్ని ఏమో మోర్ దాన్ 12 మంత్స్ లో జరుగుతూ ఉంటాయి, ఇర్రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి. ఏవైతే రెగ్యులర్ గా జరుగుతున్నాయో దిస్ టైప్ ఆఫ్ ఎక్స్పెండిచర్ విల్ బి కాల్డ్ యాజ్ కరెంట్ ఎక్స్పెండిచర్ ఆర్ ఎక్స్పెన్స్. కరెంట్ ఎక్స్పెండిచర్ ఆర్ ఎక్స్పెన్స్. ఏవైతే ఇర్రెగ్యులర్ గా జరుగుతున్నాయో వీటిని మనం నాన్ కరెంట్ ఎక్స్పెండిచర్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా? సింపుల్ లాజిక్. ఎక్స్పెన్స్ అంటే ఖర్చులు. ఎవరైనా సరే ఎందుకు ఖర్చు పెడతారు? ఎంతో కొంత బెనిఫిట్ వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరే ఉన్నారు, మూవీకి వెళ్ళి మూవీ టికెట్ ని పర్చేస్ చేశారు. ఎందుకు మూవీ టికెట్ ని పర్చేస్ చేశారు? ఇన్ రిటర్న్ మీకు బెనిఫిట్ ఏమొస్తుంది? సార్ నాకు ఎంటర్టైన్మెంట్ అనేది వస్తుంది. అంటే మీరు అమౌంట్ ని ఖర్చు పెడుతున్నారంటే మీకు ఇన్ రిటర్న్ ఎంతో కొంత బెనిఫిట్ అనేది వస్తుందా? అదే విధంగా ఇక్కడ ఎంప్లాయీస్ కి శాలరీ పే చేస్తున్నారు. ఎందుకు ఎంప్లాయీస్ కి శాలరీస్ పే చేస్తున్నాం? ఎంప్లాయీస్ ఈ మంత్ మొత్తం వర్క్ చేశారు కాబట్టి, వాళ్ళ సర్వీస్ మనం యూజ్ చేసుకున్నాం కాబట్టి శాలరీ పే చేస్తున్నాం. ఎలక్ట్రిసిటీ బిల్ ఎందుకు పే చేస్తున్నాం? మనం ఎంతో కొంత బెనిఫిట్ ని రిసీవ్ చేసుకున్నామా? ఈ త్రూ ఎలక్ట్రిసిటీ ఏసీస్ ని రన్ చేసాం, పవర్ ని రన్ చేసాం, అవునా కదా? బెనిఫిట్ రిసీవ్ చేసుకున్నాం, సో దట్ అమౌంట్ పే చేస్తున్నాం. రెంట్ బెనిఫిట్ రిసీవ్ చేసుకున్నాను అని అంటే ఈ ఇయర్ మొత్తం బిల్డింగ్ ని యూజ్ చేసుకున్నాను, ఈ మంత్ మొత్తం బిల్డింగ్ ని యూజ్ చేసుకున్నాను, బెనిఫిట్ తీసుకున్నాను కాబట్టి క్యాష్ పే చేస్తున్నాను. సో రెంట్ ఈజ్ ఆల్సో అన్ ఎక్స్పెన్స్. ఓకేనా? బట్ గూడ్స్ పర్చేస్ చేశాను. గూడ్స్ కూడా సేమ్ నాన్న. గూడ్స్ పర్చేస్ చేశాను. ఎందుకు పర్చేస్ చేస్తున్నాను? సేల్ చేయడం కోసం. సేల్ చేస్తే నాకేమొస్తుంది? క్యాష్ వస్తుంది. సో గూడ్స్ కూడా ఫ్రీక్వెంట్ గా జరుగుతుంటాయి కాబట్టి ఇది కూడా లెస్ దాన్ 12 మంత్స్ తో కవర్ అవుతుంది. బట్ నాన్ కరెంట్ అసెట్స్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఈ నాన్ కరెంట్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ నాన్ కరెంట్ అసెట్స్ ని ఏమని కూడా పిలుస్తారంటే నాన్ కరెంట్ ఎక్స్పెండిచర్ అని కూడా పిలుస్తారు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో ఇక్కడ ఈ కేసులో మనకు అసెట్ పర్చేస్ చేసాం. ఇక్కడ మీకు మెషినరీ కనిపిస్తుంది కదా, ఒక మెషినరీ. చెప్పండి ఒక్కసారి ఈ మెషినరీని నేను పర్చేస్ చేస్తే మినిమం 3-4 ఇయర్స్ యూస్ చేస్తానా చేయనా? ఎస్, యూస్ చేస్తాను సార్. నెక్స్ట్ ఒకసారి ఇక్కడ ఈ ప్రింటింగ్ మెషిన్ ని చూడండి అమ్మా. ఫోటోస్ ప్రింట్ చేయడం కోసం ప్రింటింగ్ మెషిన్ ఉందా? ఈ ప్రింటింగ్ మెషిన్ నేను ఒకసారి పర్చేస్ చేస్తే మినిమం 2 to 3 ఇయర్స్ యూస్ చేస్తాను. సో దట్ వీటి వల్ల బెనిఫిట్ అనేది మోర్ దాన్ 12 మంత్స్ వస్తుంది. వీటి వల్ల బెనిఫిట్ అనేది మోర్ దాన్ 12 మంత్స్ వస్తుంది. బట్ వీటి వల్ల బెనిఫిట్ అనేది విత్ ఇన్ 12 మంత్స్ లో నాకు బెనిఫిట్ వచ్చింది. బట్ ఇన్ దిస్ కేస్ బెనిఫిట్ ఇస్ రిసీవ్డ్ ఫర్ మోర్ దాన్ 12 మంత్స్. ఒకసారి మెషినరీ నేను పర్చేస్ చేసి పెడితే మినిమం 2 to 3 ఇయర్స్ నాకు యూజ్ అవుతుంది. బట్ శాలరీ ఈ మంత్ పని చేస్తే ఈ మంత్ శాలరీ ఇస్తాను, ఈ మంత్ వర్క్ చేయకపోతే ఈ మంత్ శాలరీ ఇవ్వను, అవునా కదా? ఎస్. సో ఎక్స్పెండిచర్ అంటే సింపుల్ అన్న. ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు. ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? ఖర్చు. బిజినెస్ లో కూడా చాలా ఖర్చులు ఉంటాయి. కొన్ని ఖర్చులేమో 12 మంత్స్ లోనే జరుగుతూ ఉంటాయి, ఇంకొన్ని ఖర్చులేమో ఒక్కసారి అమౌంట్ ఖర్చు పెడితే దానిని మనం మోర్ దాన్ 12 మంత్స్ దాకా యూజ్ చేసుకోవచ్చు. ఖర్చు అనేది ఫ్రీక్వెంట్ గా చేస్తూ ఉంటే దాన్ని మనం కరెంట్ ఎక్స్పెండిచర్ అంటాము. ఎక్స్పెండిచర్ అనేది మోర్ దాన్ 12 మంత్స్, ఒక్కసారి పర్చేస్ చేసే బెనిఫిట్ మోర్ దాన్ 12 మంత్స్ రిసీవ్ చేసుకుంటే దెన్ సచ్ టైప్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇస్ కాల్డ్ యాజ్ నాన్ కరెంట్ ఎక్స్పెండిచర్. we will also called as నాన్ కరెంట్ అసెట్స్. ఓకే. సో ఖర్చు, ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు. సరే ఎలా సార్ మనం ఖర్చుని ఎలా ఐడెంటిఫై చేయాలి? సింపుల్. ఇఫ్ ద క్యాష్ ఇస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద బిజినెస్ దెన్ ఇట్ ఈస్ ఎ ఎక్స్పెండిచర్. సింపుల్. శాలరీ పే చేయాలి, చెప్పండి క్యాష్ వెళ్తుందా వెళ్ళదా? ఎస్, పే చేస్తాం. ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయాలి, క్యాష్ వెళ్తుందా వెళ్ళదా? ఎస్, వెళ్తుంది, పే చేస్తాం. రెంట్ పే చేయాలి, చెప్పండి రెంట్ పే చేయాలి, క్యాష్ వెళ్తుందా వెళ్ళదా? ఎస్, పే చేస్తాం. సో దట్ if the cash is going out of the business then it is a current it is called as expenditure. If the cash is going out of the business then it is called as expenditure. Expenditure are of two types. One is current expenditure, another one is non-current expenditure. Current expenditure is also called as expense. How to identify the expenditure? Simple. If the cash is going out of the business then it is a expenditure. Is it clear? Yes. ఓకే. సో ఈ పిక్చర్ ని డ్రా చేసుకుంటామా యాజ్ ఇట్ ఇస్ గా. సో ఎలా డ్రా చేసుకుంటారంటే ఒక బాక్స్
ఇది మొబైల్ షాప్. ఓకేనా, క్యాష్. ఒక్క నిమిషం, ఒక 3 arrow marks పెట్టండి, ఇక్కడ రాయండి క్యాష్ గోయింగ్ అవుట్ ఫర్ salaries, ఫర్ ఎలక్ట్రిసిటీ, ఫర్ రెంట్ ఎక్సెట్రా. నెక్స్ట్ ఫర్ గూడ్స్ పర్చేస్, నెక్స్ట్ ఫర్ నాన్ కరెంట్ అసెట్స్, ఇలా రాయండి. ఓకేనా, ఆ తర్వాత వీటి రెండింటికి arrow marks పెట్టేసేసి less than 12 months కరెంట్ ఎక్స్పెండిచర్ ఆర్ ఎక్స్పెన్స్, ఇలా రాయండి. ఓకేనా, సో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. Pause the video and note it down. Note చేశారమ్మా? So maybe most probably from next lecture onwards we are going to start problems start చేద్దాం. థియరీ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, మేబీ ఈ లెక్చర్లో థియరీ క్లోజ్ అయిపోతుందమ్మా. సో నోట్ చేసుకున్నారా? ఓకే, నెక్స్ట్ ఎక్స్పెండిచర్ కంప్లీట్ చేసాం. ఎక్స్పెండిచర్ 2 types. Current expenditure, non-current expenditure. Current expenditure is also called as expense. Non-current expenditure is also called as non-current asset. Okay na? Yes. Next, income. Income అంటే ఇది మన షాప్ కదా. If the cash is coming into the business, one second, yeah. So if the cash is coming into the business, బిజినెస్ లోకి క్యాష్ వస్తే దాన్ని ఇన్కమ్ అంటారు. సార్ బిజినెస్ లోకి క్యాష్ ఎలా వస్తుంది? గూడ్స్ సేల్ చేశారనుకోండి అమ్మా, గూడ్స్ సేల్ చేస్తే ఇన్కమ్ వస్తుందా రాదా? ఎస్, ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్, మీకు ఒక ఓన్ బిల్డింగ్ ఉందనుకుందాం. ఆ ఓన్ బిల్డింగ్ మీరు వేరే వాళ్ళకి రెంట్ ఇచ్చారు. అప్పుడు మీరు రెంట్ ఏం చేస్తారు? రిసీవ్ చేసుకుంటారు. రెంట్ రిసీవ్. ఓకే, ఎస్. నెక్స్ట్, మన షాపింగ్ మాల్లో ఏసీ ఉంది. ఈ ఏసీ నేను ఆల్రెడీ 3 years నుంచి యూజ్ చేస్తూ ఉన్నాను. ఓకేనా, సో 3 years నుంచి యూజ్ చేస్తూ ఉంటే 4th year లో ఏమైందంటే ఏసీ పాడైపోయిందమ్మా. ఓకేనా, సో ఏసీ పాడైపోతే ఇంకా రిపేర్కి ఇస్తే రిపేర్ వాళ్ళు ఏమన్నారంటే, సార్ ఏసీ పాడైపోయింది, ఇంకా ఏసీ పనికిరాదు సార్, అవి సేల్ చేసేయండి, కొత్త ఏసీ కొనుక్కోవాల్సిందే అన్నారు. అంటే ఇప్పుడు నేను కొన్నిసార్లు నేనేం చేస్తానంటే సేల్ చేస్తాను, నాన్ కరెంట్ అసెట్స్. ఓకేనా, సో గూడ్స్ సేల్ చేసే బిజినెస్ లోకి క్యాష్ వస్తుంది, సో ఇట్ ఈస్ అన్ ఇన్కమ్. రెంట్ రిసీవ్ చేసుకున్నాను, ఇట్ ఈస్ అన్ ఇన్కమ్. నెక్స్ట్, కొన్నిసార్లు నాన్ కరెంట్ అసెట్స్ ఏమైనా పాడైపోతే ఆ నాన్ కరెంట్ అసెట్ ని సేల్ చేస్తే అప్పుడు కూడా క్యాష్ వస్తుంది, ఇట్ ఈస్ ఆల్సో అన్ ఇన్కమ్. సమ్ టైమ్స్ ఇంట్రెస్ట్ కూడా రిసీవ్ చేసుకోవచ్చు.
అవునా కదా? ఎస్. నెక్స్ట్ డివిడెంట్. సార్ డివిడెంట్ అంటే ఏంటి? ఒక కంపెనీలో మీరు షేర్స్ కొన్నారనుకోండి అమ్మా, ఒక కంపెనీలో ఫర్ సపోజ్ రిలయన్స్ కంపెనీ ఉందా, ఆ రిలయన్స్ కంపెనీలో మీరు షేర్స్ కొన్నారనుకోండి, షేర్స్ ని పర్చేస్ చేశారనుకోండి, పర్చేస్ చేసే రిటర్న్ గా కంపెనీ మీకు డివిడెంట్ అనేది పే చేస్తుంది. ఓకేనా? సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. ఇన్కమ్. ఇఫ్ ద క్యాష్ ఇస్ కమింగ్ ఇన్ టు ద బిజినెస్, ఇట్ ఈస్ అన్ ఇన్కమ్. ఇఫ్ ద క్యాష్ ఈస్ కమింగ్ ఇన్ టు ద బిజినెస్, దెన్ ఇట్ ఈస్ అన్ ఇన్కమ్. గూడ్స్ సేల్ చేస్తే క్యాష్ వస్తుంది, ఇన్కమ్. రెంట్ రిసీవ్ చేసుకుంటాం, ఇన్కమ్. ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకుంటున్నాం, ఇన్కమ్. డివిడెంట్ రిసీవ్ చేసుకుంటున్నాం, ఇన్కమ్. సమ్ టైమ్స్ నాన్ కరెంట్ అసెట్ ని సేల్ చేసి క్యాష్ రిసీవ్ చేసుకోవచ్చు, ఇట్ ఈస్ ఆల్సో అన్ ఇన్కమ్. ఓకేనా? ఎస్. So income again classified into two types. One is non-current income, current income. ఇవన్నీ ఉన్నాయన్న అవసరం లేదు, బట్ జస్ట్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి చాలు. ఇన్కమ్ అంటే ఏంటి, ఇన్కమ్ కి సంబంధించిన కేటగిరీస్, ఎక్స్పెన్స్ కి సంబంధించిన కేటగిరీస్ కోసం మనకు ఒక సపరేట్ చాప్టర్ ఉందమ్మా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఆ చాప్టర్ లో మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. బట్ ఇప్పుడు ఇన్కమ్ అంటే సింపుల్, ఇఫ్ ద క్యాష్ ఈస్ కమింగ్ ఇన్ టు ద బిజినెస్, దెన్ ఇట్ ఈస్ అన్ ఇన్కమ్. బట్ దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఎక్సెప్షన్స్ ఏంటంటే, క్యాపిటల్ అంటే ఏంటి? సార్ ప్రొపరేటర్ బిజినెస్ లో అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే దాన్ని క్యాపిటల్ అంటాం. మరి ప్రొపరేటర్ బిజినెస్ లో అమౌంట్ ఇన్వెస్ట్ చేసేది అది కూడా క్యాపిటల్ అవుతుంది కదా, మళ్ళీ అది కూడా ఇన్కమ్ అవుతుందా? నో, ఇట్ ఈస్ నాట్ అన్ ఇన్కమ్. సార్ అదేంటి సార్, ఇఫ్ ద క్యాష్ ఇస్ కమింగ్ ఇన్ టు ద బిజినెస్, మీరు ఏమన్నారు? ఇన్కమ్ అన్నారు. ప్రొపరైటర్ బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం బిజినెస్ కి క్యాష్ ఇచ్చాడు, ఇక్కడ కూడా బిజినెస్ క్యాష్ రిసీవ్ చేసుకుంటుంది కదా, మరి ఇది కూడా ఇన్కమ్ అవుతుందా? నో, ఇట్ ఈస్ నాట్ అన్ ఇన్కమ్. ఎందుకంటే గూడ్స్ బిజినెస్ లో సేల్ చేశారనుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ డే గూడ్స్ ని అమ్ముతారా, అమ్మరా? సార్ అమ్ముతాను సార్, రెగ్యులర్ గా జరిగే యాక్టివిటీ. రెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ మీరు రెంట్స్ రిసీవ్ చేసుకుంటారా, చేసుకోరా? ఎస్, అంటే ఇది కూడా రెగ్యులర్ గా జరిగే యాక్టివిటీ. ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకుంటారా, చేసుకోరా? ఎస్, ఇది కూడా రెగ్యులర్ గా జరిగే యాక్టివిటీ. డివిడెంట్, ఇది కూడా రెగ్యులర్ గా జరిగే యాక్టివిటీ. బట్ క్యాపిటల్ అనేది ఒక్కసారి బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఇన్వెస్ట్ చేస్తాడమ్మా, మళ్ళీ బిజినెస్ యొక్క పర్ఫార్మెన్స్ ని అబ్జర్వ్ చేసిన తర్వాత అడిషనల్ క్యాపిటల్ ని తీసుకొస్తాడు. అప్పుడు దాకా క్యాపిటల్ ని తీసుకురాడు. అంటే ఇది రెగ్యులర్ గా జరిగే యాక్టివిటీ కాదు. ఓకేనా? సో దీనికి ఎక్సెప్షన్స్ ఏముందంటే, క్యాపిటల్ అనేది ఎక్సెప్షన్, అంటే ఇందులో ఇంక్లూడ్ అవ్వదమ్మా, ఇన్కమ్ లో ఇంక్లూడ్ అవ్వదు. నెక్స్ట్, మీరు బ్యాంక్ దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చారనుకోండి, లోను, అది మీకు ఏమవుతుందంటే లైబిలిటీ అవుతుంది. లైబిలిటీ కేసులో కూడా క్యాష్ ఈస్ కమింగ్ టు బిజినెస్. మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకుంటే బ్యాంక్ మీకేమొస్తుంది? క్యాష్ ఇస్తుంది. ఈ కేసులో కూడా మీరు క్యాష్ రిసీవ్ చేసుకుంటున్నారు కదా, మరి ఇది కూడా ఇన్కమ్ అవుతుందా? ఆన్సర్ ఇస్ నో, ఇది లైబిలిటీ అవుతుందమ్మా, లైబిలిటీ అవుతుంది. ఓకేనా? బట్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. బిజినెస్ లో క్యాష్ వస్తే ఇన్కమ్. సో మీకు నేను చెప్పేస్తాను చూడండి, ఫ్రీక్వెంట్ గా ఇన్కమ్స్ ఏమేమి ఉంటాయంటే, సేల్స్ అనేవి ఇన్కమ్ ఉంటుంది, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, డివిడెంట్, దీస్ ఆర్ ద ఇన్కమ్స్ అవుతాయి. క్యాపిటల్ అంటే బిజినెస్ ప్రొపరైటర్ తీసుకొస్తే బిజినెస్ లో క్యాపిటల్ గా ఇన్వెస్ట్ చేస్తే దాన్ని క్యాపిటల్ అంటాము. లైబిలిటీ అంటే అప్పునన్న. అప్పు, ఇన్కమ్, టూ డిఫరెంట్ థింగ్స్. ఓకేనా? సో ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి. గూడ్స్ ఎవరికైనా మీరు అమ్మారనుకోండి, అమ్మేస్తే గూడ్స్ తనకు నచ్చే తను తీసుకెళ్లిపోయాడు, మీకు వచ్చిన ఈ క్యాష్, గూడ్స్ సేల్ చేయడం వల్ల మీకు వచ్చిన క్యాష్ తిరిగి తనకు పే చేయాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు ఫర్ సపోజ్ బిజినెస్ సేల్ చేసిందమ్మా, ఎవరికి సేల్ చేసిందంటే ఈ పర్సన్ కి సేల్ చేసింది. ఓకేనా? ఈ పర్సన్ కి బిజినెస్ ఏం చేసిందంటే సేల్ చేసింది. ఎస్, బాగానే ఉంది, బిజినెస్ ఈ పర్సన్ కి సేల్ చేసింది, గుడ్, వెరీ గుడ్, బాగానే ఉంది. ఇతను బిజినెస్ కి క్యాష్ పే చేశాడు, క్యాష్ పే చేశాడు 10,000 రూపీస్. ఇప్పుడు బిజినెస్ ఆ క్యాష్ రిసీవ్ చేసుకుంది, ఎందుకు గూడ్స్ అమ్మింది కాబట్టి బిజినెస్ క్యాష్ రిసీవ్ చేసుకుంది, బాగానే ఉంది. ఈ గూడ్స్ తనకు బాగా నచ్చాయి, తన గూడ్స్ ని యూజ్ చేసేసుకున్నాడు. ఇప్పుడు సేల్ చేయడం వల్ల
క్యాష్ 10,000 వచ్చింది కదా, ఈ 10,000 ని మళ్ళీ తనకి రిటర్న్ చేయాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు. ఎందుకు? గూడ్స్ తను తీసేసుకున్నాడు, యూజ్ చేసేసుకున్నాడు. బట్ మీరు బ్యాంక్ వెళ్ళి లైబిలిటీ లోన్ తీసుకున్నారనుకోండి, ఈ తీసుకొచ్చిన క్యాష్ మీరు యూజ్ చేసుకున్నా కూడా మళ్ళీ ఫ్యూచర్లో ఏం చేయాలి? రీపే చేయాలి. బట్ సేల్ జరిగితే, ఒకసారి సేల్ జరిగింది, ఓకేనా, ఒక్కసారి సేల్ జరిగిందమ్మా, సేల్ జరిగిన తర్వాత మీకు క్యాష్ రిసీవ్ చేసేసుకున్నారు, అతను గూడ్స్ ని కన్జ్యూమ్ చేసేసుకున్నాడు, ఇప్పుడు మళ్ళీ మీరు రిసీవ్ చేసుకున్న క్యాష్ తనకి రీపే చేయాలా? ఆన్సర్ ఇస్ నో, రీపే చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇన్ కేస్ ఆఫ్ లోన్, నథింగ్ బట్ లైబిలిటీ కేసులో మీరు ఒకరి దగ్గర నుంచి క్యాష్ తెచ్చుకుంటే ఆ క్యాష్ ని మీరు బిజినెస్ లో యూజ్ చేసుకున్నా ఫ్యూచర్ లో ఈ క్యాష్ ని ఏం చేయాలి? రీపే చేయాలి. సో దట్ లైబిలిటీ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ఇన్కమ్. క్యాపిటల్ కూడా అంతే, క్యాపిటల్ కూడా అంతే. ఫ్యూచర్ లో బిజినెస్ క్లోజ్ చేసేటప్పుడు క్యాపిటల్ ఏం చేయాలి? రీపే చేయాలి, బిజినెస్ క్లోజ్ చేసేటప్పుడు. అంతేగాని మీరు గూడ్స్ అమ్మేశారు నాన్న, అమ్మేసిన తర్వాత వచ్చేసరి క్యాష్ వచ్చేసింది, అతను గూడ్స్ ని కన్జ్యూమ్ చేసేసుకున్నాడు, మీకు క్యాష్ వచ్చేసింది, ఈ క్యాష్ ని బిజినెస్ క్లోజ్ చేసేటప్పుడు మళ్ళీ తిరిగి పే చేస్తారా? ఛాన్సే లేదు. ఒక్కసారి గూడ్స్ అమ్మేశాను, తను గూడ్స్ యూజ్ చేసుకున్నాడు, మళ్ళీ నేను క్యాష్ ఎందుకు రీపే చేయాలి తనకు? అవునా? బట్ క్యాపిటల్ 100% బిజినెస్ క్లోజ్ అయితే తిరిగి పే చేయాలి. లైబిలిటీ 100% నేను కన్జ్యూమ్ చేసుకున్నా కూడా రీపే చేయాలి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉంటే క్యాపిటల్ కూడా వన్ ఆఫ్ ద లైబిలిటీ అనే, క్యాపిటల్ ఈజ్ ఆల్సో అండ్ వన్ ఆఫ్ ది లైబిలిటీ. ఎందుకు? లైబిలిటీ అంటే ఫ్యూచర్ లో పే చేస్తారు, క్యాపిటల్ కూడా ఫ్యూచర్ లో బిజినెస్ క్లోజ్ అయితే పే చేస్తారు కదా. సో దట్ క్యాపిటల్ ఆల్సో వన్ ఆఫ్ లైబిలిటీ. ఓకేనా? ఎస్. ఎనీవేస్ చెప్పండి, if the cash is coming into the business then it is an income, but it does not include capital and liability. ఎందుకు సార్? క్యాపిటల్ బిజినెస్ క్లోజ్ చేసేటప్పుడు బిజినెస్ ఈ క్యాపిటల్ ని తిరిగి ఇచ్చేస్తుంది కాబట్టి క్యాపిటల్ ఇన్కమ్ లో కవర్ అవ్వదు. నెక్స్ట్ లైబిలిటీ, సార్ లైబిలిటీ మనం ఒకసారి బిజినెస్ రిసీవ్ చేసుకుంటే ఫ్యూచర్ లో మళ్ళీ తిరిగి పే చేయాలి కాబట్టి క్యాపిటల్ లైబిలిటీ ఇందులో ఇంక్లూడ్ అవ్వవు. ఓకేనా? ఎస్. One second. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఇన్కమ్. ఈ డయాగ్రామ్ ని యాజ్ ఇట్ ఇస్ గా డ్రా చేసుకోండి. ఇన్కమ్ ఇఫ్ ద క్యాష్ ఈస్ కమింగ్ ఇన్ టు ద బిజినెస్. సో నేను ఎలాగైతే చెప్తాను అలా డ్రా చేసుకోవాలి నోట్స్ మీరు, నేను మళ్ళీ చెక్ చేస్తాను. సో ఇది నా షాపింగ్ మాల్, ఈ షాపింగ్ మాల్ కి ఇలా డ్రా చేసుకోవాలి మీరు. ఇలా ఆరో మార్క్స్ పెట్టేయండి, ఇలా ఆరో మార్క్స్ పెట్టి రాసుకోండి. క్యాష్ కమింగ్, క్యాష్ కమింగ్ అని రాసుకోండి. ఎలా ఎలా? గూడ్స్ సేల్ చేయడం వల్ల, రెంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డివిడెంట్, సేల్ ఆఫ్ నాన్ కరెంట్ అసెట్స్, ఇలా. ఓకేనా? నీట్ గా రాసుకోవాలమ్మా నోట్స్. సో వీడియో పాస్ చేసి నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నారా? ఎస్. ఎక్సెప్షన్స్, ఇక్కడ ఎక్సెప్షన్ అనుకుని నేను రాపిస్తాను ఇక్కడ. ఇన్కమ్ నాట్ ఇంక్లూడ్ capital and liability because these capital and liability will be payable in future. ఓకేనా? నోట్ చేసుకోండి. ఎస్. సో విత్ దిస్ మనం ఎంటైర్ థియరీ పోర్షన్ ని కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ సెషన్ నుంచి మనం ప్రాబ్లమ్స్ ని స్టార్ట్ చేస్తాం. ఓకేనా? హౌ టు పాస్ జనరల్ ఎంట్రీస్ ని స్టార్ట్ చేద్దాం. ఓకే. సో ఈ రోజు సెషన్ లో మనం ఏమేమి డిస్కస్ చేసామంటే, ఫస్ట్ క్లోజింగ్ స్టాక్ అంటే ఏంటో డిస్కస్ చేసాం.
క్లోజింగ్ స్టాక్ అంటే ఏ గూడ్స్ అయితే అమ్మకుండా మన గోడౌన్ లో ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం కి ఉంటాయో వాటిని మనం క్లోజింగ్ స్టాక్ అంటాము. బట్ ఇన్ సిఏ ఫౌండేషన్ లెవెల్ మనం క్లోజింగ్ స్టాక్ అనేది జనరల్ గా ఇయర్ ఎండ్ కి క్యాలిక్యులేట్ చేస్తాము. మరి ఇయర్ ఎండ్ అనేది ఎయిదర్ ఇట్ మే బి ఎ ఫైనాన్షియల్ ఇయర్ కావచ్చు, క్యాలెండర్ ఇయర్ కావచ్చు. సరే ఫినాన్షియల్ ఇయర్ అంటే ఏమిటి? ఫినాన్షియల్ ఇయర్ అనేది 1st ఏప్రిల్ కి స్టార్ట్ అయ్యి 31st మార్చ్ కి ఎండ్ అవుతుంది. క్యాలెండర్ ఇయర్ అనేది క్యాలెండర్ లో మీకు క్యాలెండర్ లో ఎప్పటి నుంచి ఎప్పటిదాకా మంత్స్ ఉంటాయి? జనవరి నుంచి డిసెంబర్ దాకా మంత్స్ ఉంటాయి. కాబట్టి క్యాలెండర్ ఇయర్ అంటే జనవరికి స్టార్ట్ అవుతుంది, డిసెంబర్ కి ఎండ్ అవుతుంది. ఓకే, ఎస్. నెక్స్ట్ రెవెన్యూ అంటే ఏమిటి? సార్ రెవెన్యూ అంటే రెవెన్యూని ఏమని కూడా పిలుస్తారంటే ఇన్కమ్ అని కూడా పిలుస్తారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రెవెన్యూని ఏమని కూడా పిలుస్తున్నాం? ఇన్కమ్ అని కూడా పిలుస్తున్నాము. ఓకేనా? బట్ నా డెప్త్ లోకి వెళ్తే చాలా ఇన్ డీటెయిల్ గా అనాలిసిస్ చేస్తే రెవెన్యూ ఈజ్ అ డిఫరెంట్ టర్మ్, ఇన్కమ్ ఈజ్ అ డిఫరెంట్ టర్మ్, ప్రాఫిట్ ఈజ్ అ డిఫరెంట్ టర్మ్. బట్ ఇవన్నీ మనకి ఇప్పుడు అవసరం లేదు. మనం చాలా బేసిక్ లెవెల్ ఉన్నాం కాబట్టి స్లోగా స్టెప్ బై స్టెప్ డీటెయిల్ గా నేర్చుకుందాం. బట్ ప్రస్తుతానికి రెవెన్యూ ఆర్ ఇన్కమ్ ఒకటే. బట్ రెండు ఒకటి కాదన, రెండు వేరే. బట్ ప్రజెంట్ మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటున్నాం కాబట్టి వీఆర్ ఇన్ లెర్నింగ్ ప్రాసెస్ కాబట్టి ప్రస్తుతానికి రెవెన్యూ ఆర్ ఇన్కమ్ ఒకటే అని చెప్పి అనుకుందాం. ఓకేనా? ఎస్. సో రెవెన్యూ అంటే ఏంటమ్మా? అమౌంట్ రియలైజ్డ్ ఆర్ రిసీవబుల్ ఫ్రమ్ సేల్ ఆఫ్ గూడ్స్ ఆర్ రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్. Expenditure అంటే ఏంటి? If the cash is going out of the business, then it is an expenditure. Some of the expenditure may incur frequently, some of the expenditure may not incur frequently. Those expenditure which incur frequently, ఏ expenditure అయితే మనం each and every month or each year లో minimum once occur అవుతూ ఉంటామో, then such type of expenditure will be called as current expenditure or expense, like salary, rent, electricity bill, transport bill, carriage inward, carriage outward. నాన్ కరెంట్ ఎక్స్పెండిచర్ అంటే ఒక్కసారి ఇంకర్ అయితే చాలు, బెనిఫిట్ అనేది మినిమం మోర్ దాన్ 1 year రిసీవ్ చేసుకుంటాం. వాటిని మనం నాన్ కరెంట్ ఎక్స్పెండిచర్ అంటాం ఆర్ నాన్ కరెంట్ అసెట్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ ఇన్కమ్. సరే ఇన్కమ్ అంటే ఏంటి? ఇఫ్ ద క్యాష్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద బిజినెస్, ఇఫ్ ద క్యాష్ ఈస్ కమింగ్ ఇన్ టు ద బిజినెస్, దెన్ ఇట్ ఈస్ అన్ ఇన్కమ్. మరి బిజినెస్ లోకి క్యాష్ డిఫరెంట్ రీజన్స్ ద్వారా రావచ్చు, లైక్ బై సెల్లింగ్ ద గూడ్స్, రిసీవింగ్ ఇంట్రెస్ట్, రిసీవింగ్ రెంట్, receiving dividend, etc. by selling a non-current asset also. But income does not include capital and liability, because capital will be payable by the business at the time of closing of the business. అంటే బిజినెస్ ప్రొపరైటర్ కి క్యాపిటల్ తిరిగి ఎప్పుడు పే చేస్తుందంటే ఎప్పుడైతే బిజినెస్ క్లోజ్ చేస్తారో అప్పుడు పే చేస్తుంది. కాబట్టి ఇన్కమ్ లో కవర్ అవ్వదు క్యాపిటల్. లైబిలిటీ కూడా అంతేనా, ఒక్కసారి మనం క్యాష్ రిసీవ్ చేసుకుంటే ఫ్యూచర్ లో మళ్ళీ ఈ లైబిలిటీని ఏం చేయాలి? రీపే చేయాల్సి ఉంటుంది. కాబట్టి లైబిలిటీ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ క్యాపిటల్. ఓకేనా? ఇన్కమ్, లైబిలిటీ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ఇన్కమ్. ఇన్కమ్ డస్ నాట్ ఇంక్లూడ్ ఫస్ట్ వన్ క్యాపిటల్, సెకండ్ వన్ ఇస్ లైబిలిటీ, బికాస్ దీస్ టూ ఆర్ పేయబుల్ ఇన్ ఫ్యూచర్. ఓకేనా? ఎస్. సో దట్స్ ఆల్ ఫర్ ద డే. ఈ రోజుతో మనం ఆల్ సిగ్నిఫికెంట్ టర్మ్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు పాస్ జర్నల్ ఎంట్రీస్ నేర్చుకున్నాం. నెక్స్ట్ సెషన్ లో మనం జర్నల్ ఎంట్రీస్ ని స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ ద డే. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్, టేక్ కేర్.